అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, పేద ముస్లింలు ధనవంతులైన ముస్లింలు కంటే 40 సంవత్సరాల ముందు స్వర్గంలో ప్రవేశిస్తారు. ఈ హదీసుని ఇమాం తిర్మిజీ నకల్ చేశారు. ఇదే హదీస్ హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి యొక్క కథనంతో నకలు చేయడం జరిగింది. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, పేదవారైనటువంటి ముస్లింలు ధనవంతులైనటువంటి ముస్లింల కంటే 500 సంవత్సరాల ముందు స్వర్గంలో ప్రవేశింపబడతారు. ధార్మిక పండితులు ఏం సెలవిస్తున్నారంటే 500 సంవత్సరాల ముందని ఒక రివాయత్ వచ్చింది, 40 సంవత్సరాలని ఒక రివాయత్ వచ్చింది. దీనికి గల కారణం ఏమిటంటే, ఎవరైతే 500 సంవత్సరాల ముందు స్వర్గంలో వెళ్తారో ఆ పేద ముస్లింలు ధనవంతులు అవ్వాలని కానీ, లేదా ధనవంతులు ధనము సంపాదించుకుంటే వారి మీద అసూయ పడడం కానీ వారి యొక్క హృదయంలో ఉండేది కాదు. తర్వాత అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? మీరు పేదలను ప్రేమించండి మరియు వారి దగ్గర కూర్చోండి. అరబ్బు వాసులను మనసారా ప్రేమించండి, మీలోని లోపాలు మీరు వెతుక్కోండి, ఇతరుల లోపాలను చూడకండి అన్నారు. ఈ హదీసుని ముస్తద్రిక్ హకీంలో నకలు చేయడం జరిగింది. పేదవాళ్లను ప్రేమించాలి, కానీ బాధాకరమైన విషయం, ఇప్పుడు ధనవంతుల్ని ప్రేమించేటువంటి సమాజం మారిపోయింది. మరియు అల్లాహ్కే నబీ అన్నారు, పేదవాళ్ళ దగ్గర కూర్చోండి. పేదవాళ్ళ దగ్గర కూర్చోవడం చాలా కష్టం. ఇప్పుడు ధనవంతుల దగ్గర కూర్చునేటువంటి సమయమైనా తీస్తారు, కానీ పేదవాళ్ళ దగ్గర కూర్చోరు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఎక్కడైనా చెప్పేస్తాడేమో, ఇతడేమైనా సాయం చేయాల్సి వస్తుందేమో, ఎందుకు వచ్చిన ప్రాబ్లం రా అని చెప్పి పేదవాడి దగ్గరికే వెళ్ళు. వాడు సొంత అన్న కొడుకైనా, సొంత తమ్ముడు కొడుకైనా, సొంత తమ్ముడైనా లేదా సొంత అన్నయ్య అయినా, వాడు కాస్త పేదరికంలో ఉంటే అమ్మోయ్ వాడి దగ్గరికి వెళ్ళామంటే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, ఆడు పేదరికమైన బాధలని మనకు చెప్తాడు, ఎందుకు వచ్చింది వాడి దగ్గర కూర్చోకూడదని చెప్పి ఈయన కనపడలేనట్టుగా, చూడలేనట్టుగా ఆ పక్క నుంచి వెళ్ళిపోతుంటాడు. మరి అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? అరబ్బు వాసులను మనసారా ప్రేమించండి. అరబ్బులను మనసారా ప్రేమించండి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, అరబ్బుల యొక్క తప్పులు వెతికే వాళ్ళు ఎక్కువైపోయారు, ప్రేమించే వాళ్ళు తక్కువైపోయారు. ఎందుకంటే ఏమైనా అంటే అంటుంటారు, అంటే అరబ్బులు చాలా చండాలులండి, నీచులండి, అలాగే అండి, ఇలాంటి వాళ్ళండి అని చెప్పి నేను చాలామందిని అంటూ ఉండుండగా విన్నాను. భయ్ వాళ్ళలో చెడు ఉందేమో, నాకు తెలియదు, నేను చూడలేదు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సెలవిచ్చారు? ప్రతి మనిషి కూడా తప్పు చేసేవాడే. అయితే అతడిలో ఉత్తముడు ఎవరంటే తన తప్పుని సరిదిద్దుకున్నవాడే. ప్రవక్త గారు చెప్పారు కదా, ప్రతి మనిషితో తప్పు జరుగుద్ది అని చెప్పేసి. ఆ తప్పు వాళ్ళతో జరుగుతుందేమో, వాళ్ళ తప్పులు చుట్టం కంటే మంచి వెతికితే బాగుంటుంది కదా. అరబ్బుల్లో ఉన్న గొప్ప గుణం ఏమిటి? అల్లాహ్ని తప్ప మరెవరిని వాళ్ళ కళ్ళలో కూడా ఊహించరు. నమాజుని స్థాపిస్తారు అల్లాహ్ వల్ల. ఏదో కొద్దిమంది చేయకపోతే అది వేరే విషయం. మరియు వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క ఖురాన్ పారాయణం, వాళ్ళు మాట్లాడితే సుబ్హానల్లా, మాషా అల్లా, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, ఇలా అల్లాని పొగుడుతూ ఉంటారు. మరి ఆ రకంగా చూసుకుంటే మనకంటే ఎక్కువే కదా, మనకంటే పుణ్యకార్యాల్లో. అంటే చెప్పేది ఏమిటంటే, అరబ్బు వాసులను మనసారా ప్రేమించమన్నారు ప్రవక్త గారు. ప్రేమించాలి అంటే వాళ్ళలో తప్పులు ఉన్నాయి కదా, అంటే తప్పులు లేని వాళ్ళు ఎవరున్నారన్నారు ప్రవక్త గారు. తర్వాత అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మీ తప్పులు మీరు వెతుక్కోండి, ఇతరుల తప్పులను వెంట పడకండి అన్నారు. మీ తప్పులు మీరు వెతుక్కోండి, ఇతరుల తప్పులు వెంట పడకండి. అందుకే అల్లాహ్ ఖురాన్ మధ్యలో సెలవిస్తాడు. ఏమని? ఆతామరూన అన్నాస బిల్ బిర్రి వ తన్సౌన అన్ఫుసకుం వ అంతుం తత్లూనల్ కితాబ అఫలా తాకిలూన్. దీని యొక్క సారాంశంలో చెప్పడం జరిగింది, ఓ ప్రజలారా, మీరు ఇతరులకైతే హితోపదేశాలు చేస్తున్నారు, మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది హరాం, ఇది హలాల్, ఇది హరాం, ఇది హలాల్ అని. మరి మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారే, మీరు దైవ గ్రంథం పఠిస్తున్నారు కదా అంటున్నాడు అల్లాహ్. స్వయం సంస్కరణ ఏదైతే ఉందో, మనకి మనం సంస్కరించబడడం ఇది చాలా ముఖ్యము. ఇతరులను సంస్కరిద్దాం, ఇతరులను ఉద్ధరిద్దాం, ఇతరులని మార్చేద్దాం, ఇతరుల జీవితాల్లో మనం వెలుగునిద్దామని చెప్పేసి మన జీవితాన్ని గనక మనం చీకటి చేసేసుకున్నామా, అది చాలా పెద్ద నష్టం. అందుకోసమే హదీసు గ్రంథాల్లో కూడా చాలా విషయాలు చాలా హదీసుల్లో వచ్చి ఉన్నాయి. ఏమిటి? పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేటువంటి ప్రసంగులైనటువంటి ఆలిములు కూడా రేపు ప్రళయదినం రోజు నరకంలో వెళ్తారన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇతరులను ఉద్ధరించి ఇతరులను మార్చేద్దామనేటువంటి ఉద్దేశంతో బయాన్ చేసిన కారణంగా, ప్రసంగాలు చేసిన కారణంగా. దానికోసమే మొట్టమొదటి మన తప్పులు మనం వెతుక్కోవాలి, మన లోపాలు మనం చూసుకోవాలి, పేదవాళ్ళని ప్రేమించాలి, మరియు ప్రతి ముస్లింని కూడా గౌరవించాలి. అల్లాహ్ తాలా మనందరికీ ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.